అందరికీ నమస్కారం. నేను మీ శోభాని. ఈరోజు మనము ఎంతో రుచిగా ఉండే సాంబారు. ఈ సాంబారు అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సాంబారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు సాంబార్ పెడుతున్నాను కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు: తరిగి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయ, ముల్లంగి, క్యారెట్, మునక్కాయ, కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అదేవిధంగా వంకాయ, కారం, పసుపు, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, సాంబార్ పొడి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. నేను కడాయి పెట్టుకుంటున్నాను. కడాయి కాగిన తర్వాత ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను. అదేవిధంగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి. మసాలాన్ని వేగించుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అదేవిధంగా వంకాయలు వేసుకుంటున్నాను. కూరగాయలకి ఉప్పు పట్టాలి కాబట్టి తగినంత ఉప్పు వేసుకుంటున్నా. అదేవిధంగా పసుపు పొడి ఒకసారి కలుపుకోవాలి. తగినంత కారం వేస్తున్నా. ధనియాల పొడి వేసుకుంటున్నా. అదేవిధంగా సాంబార్ పొడి వేసుకుంటున్నా. ఈ మసాలా అంతా కూరగాయలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. కూరగాయలకి మసాలా పొడి బాగా పట్టాలి కాబట్టి 10-15 నిమిషాలు మూత పెట్టుకుంటున్నాను. కూరగాయలకి మసాలా పట్టిన తర్వాత కూరగాయలు ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. కూరగాయలన్నీ సగం ఉడికిన తర్వాత చింతపండు రసం పోసుకుంటున్నాను. పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కూరగాయలకి ఉప్పు, కారం, చింతపండు బాగా పట్టించుకున్న తర్వాత పప్పు పోసుకుంటున్నాను. పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. పప్పు పోసుకున్నాను కాబట్టి 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుంటున్నాను. ఇలా మన రుచికరమైన సాంబారు రెడీ అయిపోయింది. ఈ సాంబార్ని వేడి వేడి అన్నంలో లేదా ఇడ్లీ, దోశలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. తర్వాత మరొక రుచికరమైన వంటలతో కలుద్దాం. ఓకే, ధన్యవాదాలు.